మైక్ ఢిల్లీ పోలీస్ డౌన్ డౌన్ ఢిల్లీ పోలీస్ డౌన్ డౌన్ ఢిల్లీ పోలీస్ డౌన్ డౌన్ ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద బీజేపీ ప్రభుత్వం ఈ ఢిల్లీ పోలీసులు ఈ ఢిల్లీలో జరిగినటువంటి దమనకాండకు నిరసనగా ఈ రోజు తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి విభాగం అయినటువంటి మేము ఆమర నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాం। ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా నీట్ 25 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో 21 మంది విద్యార్థులు చనిపోయారు కదా। ఆ యొక్క 21 మంది విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వారి యొక్క కుటుంబాలకి న్యాయం చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం దిగొంచేంత వరకు మేము ఆమర నిరాహార దీక్షను విరమించమనేటువంటి తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందనేటువంటి తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకలను ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి। ఒక పారదర్శకమైనటువంటి ఎగ్జామ్ను కండక్ట్ చేయాలి। యూపీఎస్సీ తరహాలో ఎన్టీఏను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను దాన్ని రద్దు చేసి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్లను కండక్ట్ చేయాలనేటువంటి తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా నీట్ ఎగ్జామ్ని ప్రతి ఒక్క రాష్ట్రాల వారిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారు నిర్వహించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి। లేని పక్షంలో దక్షిణ భారతదేశం రాష్ట్రాలు అన్ని ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్లని మేమే నిర్వహించుకుంటామనేటువంటి తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా లాఠీ చార్జ్ చేసినటువంటి ఢిల్లీ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి। లాఠీ చార్జ్ చేసేటప్పుడు మహిళలు అనేటువంటి చూడకుండా చిన్నపిల్లలు అనేటువంటి చూడకుండా లాఠీలలో మేకులను పెట్టి చిన్న పిల్లల్ని కొడతారా? ఇది సిగ్గుమాలినటువంటి చర్య। ఈ చర్య వల్ల మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఖండిస్తూ ఉన్నది। సో దీనికి నిరసనగా మా టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున మేము ఆమర నిరాహార దీక్ష కూర్చుంటాం అన్నటువంటి తెలియజేస్తా ఉన్నాము। కవితక్క గారి పిలుపు మేరకు మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు నీటి విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మేము ఈ యొక్క ఆమర నిరాహార దీక్షను ఆపమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ। మొన్న డేట్ల ఢిల్లీలో విద్యార్థులని చాలా దారుణం కొట్టిన పరిస్థితి తెలంగాణ కాదు ఇండియా మొత్తం చూస్తున్నది। చాలా దారుణంగా వాళ్ళని కొట్టడం జరిగింది। బీజేపీ వైఖరి చాలా దారుణంగా ఉన్నది। పోలీసు వాళ్ళు రౌడీలుగా బిహేవ్ చేసి విద్యార్థులను అలాగే విద్యార్థులు ఎమ్మడొచ్చిన పేరెంట్స్ని చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళ బట్టలు చింపి మరి వాళ్ళని దారుణంగా కింద పడేసి రక్తాలు పాలు చేసి వాళ్ళని కొట్టిన పరిస్థితి మా చెల్లించింది। మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళా ఉద్యమం స్టార్ట్ అవుతుంది। మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం స్టార్ట్ చేస్తాము। మళ్ళా ఈ ఉద్యమం స్టార్ట్ అయిన దాకా కొట్లాడిన దాకా Yeah!
సెంట్రల్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మా ఉద్దేశం 20 మంది చనిపోయారు నీట్ ఎగ్జామ్ రాస్తే. చెప్పండి సార్, నీట్ ఎగ్జామ్ రాస్తే రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు 20 మంది చనిపోయారు. వాళ్ళకి న్యాయం చేయాలి. మొన్న ఇష్టం వచ్చాడు పోలీసులు తీరు మనకన్నా సార్. విద్యార్థుల కోసం మేము ప్రశ్నిస్తే ఎందుకు ఇష్టం వచ్చాడు కొట్లాడుతున్నారు. శాంతియుతంగా ధర్నా చేసారు ఢిల్లీలో జంతర్ మందిర్ దగ్గర. అయినా సరే పట్టించుకోకుండా మా విద్యార్థులు ఇష్టం కొడితే ఊపం సార్. ఒక నిమిషం సార్, నేను మాట్లాడలేను సార్, అర్థం చేసుకోండి. 100% రాజీనామా చేయాలి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. చేసింది నాకు ఊపం. జై తెలంగాణ. నీకు పిల్లలు లేరు కాబట్టి విద్యార్థుల యొక్క బాధ తెలుస్తలేదు. విద్యార్థులు అని ఇష్టం ఉన్నట్టుగా రౌడీలను పెట్టి పబ్లిలో పోలీసులను పెట్టి విద్యార్థుల మీద దాడి చేపిస్తాం. గుర్తుపెట్టుకో, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. రాజీనామా చేయకుంటే